అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ అండి. ఈరోజు 2026 సంవత్సరానికి గాను పత్తి విత్తనాలు ఏమి వేసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. ఇంతకుముందు మొదటి వీడియో పెట్టాను. అందులో ఒక టాప్ మోస్ట్ ఒక 5 రకాల సీడ్ల గురించి చెప్పాను. ఈరోజు ఒక 5 రకాల సీడ్ల గురించి చెప్తాను. వీటిలో ఎంచుకున్నట్టయితే ప్రతి రైతు ఖచ్చితంగా అధిక దిగుబడి ఖచ్చితంగా తీరవేస్తాం. అధిక దిగుబడి తీయాలి అంటే రైతు చేయాల్సింది చూసుకోవాల్సింది విత్తనం యొక్క గొప్పతనం ఏంటంటే చెట్టు హైట్ పెరగాలి, దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ రావాలి, చెట్టుకి కాయలు కూడా సైజు రావాలి, వచ్చిన కొమ్మకు కూడా 6 నుంచి 7 కాయలు పడాలి, దాంతోపాటు మనకి తీయటానికి వీలుగా ఉండాలి. ఇన్ని రకాల మనం ఈ యొక్క 5 నుంచి 6 రకాల క్వాలిటీస్ ఉంటే మన పత్తి విత్తనం కూడా బాగుంటుంది. మనం అనుకున్న దిగుబడి 10 నుంచి 15 క్వింటాలు 20 క్వింటాలు దిగుబడి ఖచ్చితంగా తీసుకురాలేస్తాం. మనకి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతు మిత్రులు ఎక్కువగా షేర్ చేయండి. మనం పోయిన వీడియోలో 5 రకాల సీడ్ల గురించి మాట్లాడాం. దాని గురించి ఎంచుకున్నా ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఇంకొక 5 రకాల సీడ్ల గురించి చెప్తా. మొత్తం నేను చెప్పే 10 రకాల సీడ్లు అయితే నేను చెప్పిన 10 రకాల సీడ్లలో మీకు నచ్చిన విత్తనం కనుక వేసుకుంటే ఖచ్చితంగా అధిక దిగుబడి తీసుకురాలేస్తాం. వేసిన ప్రతి రైతు ఒక రైతు సపోజ్ ఒక 5 ఎకరాలు వేస్తాడు, ఒక 3 ఎకరాలు వేస్తాడు, 2 ఎకరాలు వేస్తాడు. దాని ప్రకారంగా ఒక ఎకరానికి 2 ప్యాకెట్ల చొప్పున మీకు నచ్చిన విత్తనం 3-4 రకాలు వేసుకోండి. దాంట్లో అప్పుడు దిగుబడి అనేది మీకు ఖచ్చితంగా పెరుగుతుంది. ఒక ఎకరంలో తగ్గినా ఇంకో ఎకరంలో మీకు దిగుబడి అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వేసుకోండి. పార్ట్ 2 వీడియోగా ఒక 5 రకాల సీడ్లు చెప్తాను. మొదటిదో ఒక 5 చెప్పాను, ఇప్పుడు రెండోలో ఒక 5 చెప్తున్నాను. అవేంటంటే మనకి రేవంత్ సీడ్స్, ప్రవర్ధన సీడ్స్ కంపెనీ వాళ్ళది రేవంత్ అనే విత్తనం ఉంటుంది. ఈ రేవంత్ యొక్క గొప్పతనం ఏంటంటే మనకి సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి. వచ్చిన సైడ్ బ్రాంచెస్కి మనకు కాయల పట్టడం కూడా 6 నుంచి 7 కాయలు పడతాయి. మంచి గ్రోత్ వస్తుంది, మనకి తీయటానికి వీలుగా ఉంటుంది. ఎలాంటి నేలల్లో అయినా వేసుకుంటే మనం అనుకున్న 10 నుంచి 15 క్వింటాల దిగుబడి ఖచ్చితంగా తీసుకురాలేస్తాం. రెండో విత్తనం అనుకుంటే బయో సీడ్స్ వాళ్ళది 6001 అనే విత్తనం ఉంటుంది. దీన్ని వేసుకున్నా సరే మంచి దిగుబడి తీసుకురాలుతుంది. దిగుబడి తీయటం అంటే ఏంది, మంచి సైడ్ పంగలు, దాంతోపాటు గ్రోత్, మంచి కాయ సైజు, దాంతోపాటు తీయటానికి వీలుగా ఉండాలి. ఇవన్నీ విధంగా ఖచ్చితంగా దిగుబడి వస్తుంది. కాబట్టి దీన్ని ఎంచుకోవచ్చు. మీకు ఇంకా చెప్పాలి అంటే జెనెక్స్ 45 అనే విత్తనం ఉంది. జెనెక్స్ కంపెనీ వాళ్ళది జెనెక్స్ 45 కూడా ఆదోని, ఎమిగ్నూరు, కర్నూలు ఏరియాలో బాగా ఫేమస్ అయింది. ఈ జెనెక్స్ 45 వేసుకున్నా సరే నేను చెప్పిన క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అధిక దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ప్రతి రైతుకు కూడా. దీన్ని కూడా ఎంచుకోదగ్గ విత్తనం. ఒక ఎకరానికి వేసి ట్రై చేసుకొని మంచి దిగుబడి తీయాలని కోరుకుంటున్నాను. ఇంకా 4వది వచ్చేపు మనకి తులసి సీడ్స్ వాళ్ళది కబడ్డీ. ఈ కబడ్డీ కూడా మనం 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. మంచి విత్తనంగా ఎంచుకోదగ్గబడ్డది. దీన్ని కూడా ఎంచుకున్నట్టయితే అధిక దిగుబడి ఖచ్చితంగా తీసుకురాస్తాం. దిగుబడి తీయటం అంటే ఏంది, మంచి సైడ్ బ్రాంచెస్, గ్రోత్, సైడు మనకి కాయ సైజు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనకి తీయటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అధిక దిగుబడి తీసే విత్తనంగా ఇది కూడా ఎంచుకోదగ్గ విత్తనం. ఇంకా మీకు చెప్పాలి అంటే నార్త్ సీడ్ వాళ్ళది సంకేత్ అని ఉంటుంది. నార్త్ సీడ్ వాళ్ళది సంకేత్ ఎంచుకున్నా సరే నేను చెప్పిన క్వాలిటీస్ ఇందులో కూడా ఉన్నాయి. దీనికి కూడా ఎంచుకోదగ్గ విత్తనం. మంచి దిగుబడి వస్తుంది. ఒక 10 నుంచి 15 క్వింటాల దిగుబడి ఖచ్చితంగా తీసుకురాలేస్తాం. కాబట్టి మీకు ఖచ్చితంగా దీన్ని కూడా ఎంచుకోండి. దీంతోపాటు ఫైనల్గా వచ్చే విత్తనం ఏంటంటే కావేరీ సీడ్స్ వాళ్ళది బంపర్. ఈ బంపర్ని వేసుకున్నా సరే మంచి దిగుబడి వస్తుంది. దిగుబడి గల కారణం ఏంటంటే గ్రోత్ బాగా వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, మరి తీయటానికి వీలుగా ఉంటుంది. ఎలాంటి నేలల్లో అయినా వేసుకోవచ్చు. ఎలాంటి నేలల్లో వేసుకున్నా కూడా మనం యజమాని చర్యల వల్లే మనకి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. ప్రతి రైతు మనం ఎంచుకోదగ్గ విత్తనాల్లో ఎంచుకున్న తర్వాత కూడా మనం దాన్ని వర్షాపాతంగా కూడా కాపాడుకోవాలి. వర్షాలు అధికంగా పడ్డప్పుడు న్యూట్రియన్స్ కెపాసిటీ అనేది పెంచుకోవాలి. దాంతోపాటు ఎరుపు రాకుండా న్యూట్రియన్స్ ఖచ్చితంగా పైన స్ప్రే చేయాలి. భూమిని బలంగా ఉంచుకున్నప్పుడు మాత్రం మన కాటన్లో పత్తి విత్తనాలు వేసుకున్న తర్వాత పత్తిలో దిగుబడి తీయాలంటే నేను చెప్పిన విధంగా ఎన్నిటికి కూడా కారణం అవుతుంది. ఎందుకంటే పత్తి విత్తనాలు వేయగానే సరిపోదు. పత్తి విత్తనాలు వేసిన తర్వాత దాని యజమాని చర్యలు కూడా బాగా పార్టిసిపేట్ చేసినప్పుడే మనకి దిగుబడి అనేది వస్తుంది. ఎందుకంటే వర్షాలు అధికంగానే ఉంటాయి, వర్షాలు తక్కువగా ఉంటాయి. ఏ ప్రాబ్లం అయినా వర్షాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వచ్చే ప్రాబ్లం న్యూట్రియన్స్ ప్రాబ్లం. కింద భూమిలో తేమ శాతం ఎక్కువ ఉంటే మీకు ఎరుపు వస్తూ ఉంటుంది. పైన న్యూట్రియన్స్ స్ప్రే చేయకుంటే ఎరుపు వస్తూ ఉంటుంది. ఆకు గ్రీనిష్గా అయిపోయి లేకపోతే ఎల్లోగా అయిపోయి లేకపోతే ఏదో విధంగా ఆకు అనేది మాడిపోవటం అనేది ఎర్రగా అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ న్యూట్రియన్స్ లోపం వల్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎప్పుడైనా విత్తనాలు వేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఈ కాటన్ 3 నెలలు 4 నెలల టైంలో న్యూట్రియన్స్ అధికంగా వాడితే మాత్రం మనం అనుకునే దిగుబడి కూడా ఖచ్చితంగా తీసుకురాలేస్తాము. ఆ విధంగా చేస్తానని అనుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.